అయ్యో చూసారా, ఏదో అఖండ జ్యోతిలా వెలిగిపోతుంది. ఇక పైన ఇక్కడ ఒక మేక ఉండదు, ఒక గొడ్డు ఉండదు, మనుషులే ఉండరు. మొత్తం మీద ఆ ఝాన్సీ కుటుంబమే బూడిద. మేకల మందులు తొలుపుకోండి. ఎవరు పని చేసింటారు చెప్పమా? ఎవరు అంతా చంద్రశేఖరే. ఆ రోజు మన గుండెల్లో నిప్పు పెట్టాడు. ఈ రోజు మన దగ్గర పనిచేసిన పాపానికి మన భార్యలో గుడిసెలకు నిప్పు పెట్టాడు. ఆ గేదెలు ఎద్దులు ఏ ఒకటి వదలకుండా తొలుపుకుంటారా? అక్క చెల్లి ఎడాపేడా కొట్టేస్తున్నారు. ఏంటండి ఇది? మన వాళ్ళ నోడల్లోంచి నిద్ర వచ్చేస్తుంది. ఏంటండి ఇది? మన వాళ్ళు ఉడాయిస్తున్నారు. అమ్మా నాన్న మీరింటికి వెళ్ళండి. నేను వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో అప్పగించి దీనికి కారకులైన ఆ తండ్రిని కొడుకుని అరెస్ట్ చేసి ఏర్పాట్లు చేసొస్తాను. రండా. ఒక్క ప్రశ్న కూడా వేయకుండా ఇల్లు తగలబెట్టిన నేరానికి 10 సంవత్సరాలు నేను జైల్లో తరలిస్తాను. నిజం చెప్పరా? నువ్వే చేశావా లేక నీ చేత ఎవరైనా చేయించారా? ఏమ్మా నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? ఎవరండి మాట్లాడేది? అయ్యగారా మాట్లాడేది? కొంచెం ఉండండి. అయ్యా, చైర్మన్ చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నారు. సార్ నేను మాట్లాడుతున్నాను. సార్ ఏమ్మా నీ ఇంటికి నిప్పంటుకొని కాలిపోతూ ఉంటే నీళ్లు పోసి ఆర్పిన వాళ్ళు వాళ్ళ మీద అన్యాయంగా నింద వేసేవే న్యాయంగా ఉందా? నిన్ను అసలు ఏమీ ప్రశ్నించకుండా ఐపీసీ చట్టం ప్రకారం పర్మనెంట్ గా 10 సంవత్సరాలు జైల్లో వేయించగలను. పో బయటికి. పోలీసులకి తప్పుడు వార్త అందించిన అమ్మాయి ఖైదు. అటువంటి న్యూస్ ఎప్పుడు వస్తుంది పేపర్లో? ఈరోజు సాయంత్రం. అలాగే పోలీసులే న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించారంటే దానికి ఏమిటి అర్థం? ధన తిమింగళాలు ఆ న్యాయాన్ని నిలువురా మింగేశాయి. అదే అర్థం. ఇక మీదట వాళ్ళని ఎదిరించి మనం ఎలాగమ్మా బ్రతుకుతాం? బ్రతకడంలోనే కదమ్మా మన సాహసం ఉంది. అన్నిటికీ ఆ చంద్రశేఖర్ వాడి కొడుకు కారణం. కాదు, నేనే కారణం. ఏమిటి మీరనేది? అవునమ్మా, బస్తీకి నిన్ను చదివించడానికి పంపించాను చూడు, అదే నేను చేసిన పెద్ద తప్పు. బస్తీకి వెళ్ళాక మగవాళ్ల చిందులేస్తూ వచ్చావు, అది చూసి ఆనందించాను. ఎలక్షన్ లో నిలబడతానని చెప్పి లేనిపోని గొడవలన్నీ కొని తెచ్చుకున్నావు. అయినా నిన్ను కాదనలేదు. అప్పుడే నిన్ను అదుపులో పెట్టి ఉంటే ఈ అనర్థాలన్నీ వచ్చుండేవా? నాన్న, రాణి ఎటువంటి తప్పు చేయలేదు నాన్న. మరేమిటమ్మా, ఇది చేసిన గొడవ వల్లే లోకం తెలియని అమాయకురాలైన నీ మీద పెద్ద అభాండం వచ్చి పడింది. ఏమిటి మీరనేది? ఆ నీచుడు ఊరందరికీ చేసే ఘోరాలు చూస్తూ నన్ను ఊరికే ఉండమంటారా? నీతి న్యాయం చెప్తారే, ఆ నీతి కోసం ఆ న్యాయం కోసం నేను వాదించకూడదా? వాదించి ఏం లాభం? పరువు పోయింది, మర్యాద పోయింది. ఇక మీదటి ఈ ఊళ్ళో నేను తలెత్తుకుని ఎలా తిరగలను? ఆ ఆలోచనే మీకు వద్దు నాన్న. మీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయడమే నా బాధ్యత. ఇన్ని అక్రమాలు చేసిన వాళ్ళని నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేలా చేస్తాను. ఇక మనం ఈ ఊళ్ళో ఉండకూడదు. రండి నాన్న వెళదాం. ఏమిటి నాన్న ఆలోచిస్తున్నారు? రండి వెళదాం. స్నేహితులారా, మా అబ్బాయి పుట్టినరోజు వేడుకలో మీరందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కేక్ కొయ్యాలి. ఆకలికి విందు, కంటికి విందు. Please subscribe to iDream. Please subscribe for more videos.